గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్, గంగాధర్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ గంగాధర్ గారు, ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ తర్వాత టీచర్స్ అనే వాళ్ళకి అంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటారు? ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు కూడా ఏ విధంగా ముందుకు సాగాలి అంటారు? ఆ ముందుకు సాగే ప్రయత్నంలో వాళ్ళు కూడా ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి వాళ్ళ ముందున్న మార్గాలు ఏమున్నాయంటారు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఒక టీచర్గా గురించి మనం ఫస్ట్ చూద్దాం, తర్వాత వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి కూడా చూద్దాం. ఒక టీచర్ కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క కోవిడ్లో కనుక చూసినట్టయితే అత్యధిక నష్టపోయిన వృత్తి ఏదైనా ఉందంటే టీచర్స్. కానీ వరల్డ్లో వన్ ఆఫ్ ద నోబెల్ వృత్తి ఏమైనా ఉందంటే టీచింగ్. కానీ అంత నోబెల్ వృత్తి ఉన్న టీచర్స్ కోవిడ్ వల్ల వాళ్ళ యొక్క జాబులు పోయాయి. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అని, రియల్ ఎస్టేట్ అని. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్యాషన్ ఏంది? టీచింగ్ చేయడం. కానీ వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకు ఉపాధి లేక ఏం చేశారు? ఈ యొక్క రియల్ ఎస్టేట్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ వీటిలలో దూరారు. కానీ వాళ్ళకు స్కిల్ అనేది లేదు, కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఎర్న్ చేయలేకపోతున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది కనుక చూసినట్టయితే వాళ్ళకి ఏదైతే స్కూల్ సిలబస్ ఉందో అది మాత్రమే చెప్పడం తెలుసు. కానీ పిల్లలకి ఏం కావాలి, ఒక పిల్లాడు లేదా ఒక స్టూడెంట్ ఏం కావాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అయి ఉండొచ్చు. ఒక పిల్లోడు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాడు? స్కూల్ సిలబస్లోకి వెళ్ళి బయటికి వచ్చి వాడి ప్రాబ్లం ఏంటి, నేను వాడికి ఎలా హెల్ప్ చేయగలను అనే మైండ్ సెట్ కనుక వాళ్ళు డెవలప్ చేసుకున్నట్టయితే మార్కెట్లో యూజ్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. అదేవిధంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి కనుక తీసుకుందాం మనం ఒకసారి. ఈ యొక్క వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎలా ఉంటుంది? ఐటీ జాబ్ చేసిన నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో మార్నింగ్ ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఈవినింగ్ అనేది ఎప్పుడు వస్తామో తెలియదు. మన ఫ్యామిలీకి టైం అనేది స్పెండ్ చేయలేం, పిల్లలతో ఆడుకునేది అనేది ఉండదు, లైక్ ఎలాంటి ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ అనేది ఉండదు. కాబట్టి మొత్తం కూడా మన లైఫ్ మొత్తం చూసుకున్నట్టయితే ఆ కంపెనీ లేదంటే మనకున్న బాస్ మాత్రమే మన వెనుక ఉంటారు. కానీ మన యొక్క డిజైర్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఉండదండి. కానీ మనకు చిన్నప్పటి నుండి మనకు ఒక కోరిక ఉంటుంది, లేదా మనకు ఒక హ్యాబీ ఉంటుంది, ఏదైనా ఒకటి మనకు ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు అనే దాన్ని కనుక మనం ప్యాషనేట్గా చేస్తాం కాబట్టి ఆ ప్యాషన్ ఏదైతే ఉందో దానితో కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇనిషియల్గా జాబ్ చేస్తూనే డైలీ ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేస్తూ. ఇప్పుడు ఏంటి లైక్ వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ జాబ్ బంద్ చేస్తే తలపైన ఈఎంఐలు ఉంటాయి, కాబట్టి జాబ్ బంద్ చేయలేరు. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రెషర్ లైఫ్లోకి వెళ్ళి బయటికి రాలేరు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈవెన్ టీచర్స్ అయినా అంతేనండి. మనం కనుక ప్రైవేట్ టీచర్స్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకు చాలా డిగ్రీస్ ఉంటాయి, కానీ వాళ్ళకు వచ్చే పేమెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది మన ఇండియాలో ఎవరైనా వాస్తవం నమ్మాల్సిందే, దాన్ని అగ్రి చేయాల్సిందే. అయితే మన యొక్క ఏదైతే మన యొక్క డిగ్రీస్ ఉన్నాయో, మన ఏదైతే కష్టం ఉందో దానికి తగ్గ ఫలితం అనేది రావట్లేదు. అది ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి మన ఇండియాలో. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? చాలని జీతం, వచ్చే జీతం అంతా కూడా ఈఎంఐలకి వెళ్తుంది. కాబట్టి పిల్లలతోని టైం స్పెండ్ చేయలేరు. ఏదైనా ఒక రెస్టారెంట్కి కానీ ఎటైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి పర్చేజ్ చేయాలి, ఇష్టమైన తినాలి అని అంటే రైట్ సైడ్ మాత్రమే చూస్తారు, లెఫ్ట్ సైడ్ చూడరు. రైట్ సైడ్ ఎందుకు చూస్తారు? అక్కడ రేట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇష్టమైన ఫుడ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న దాని రేట్ చూసేటప్పటికి చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తారు? ఇష్టం లేనిదైనా సరే రేట్ ఏదైతే తక్కువ ఉందో అది. లైక్ నేను ఎందుకు ఇంత ప్రాక్టికల్గా చెప్తున్నా అంటే నేను జాబ్ చేసినప్పుడు నా పిల్లలతోని నా వైఫ్తోని నేను ఎప్పుడైనా రెస్టారెంట్ వెళ్తే చేసే పని అదే. ఈవెన్ మా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా ఏది తక్కువ కాస్ట్ ఉందో అదే చూస్ చేసుకునేవాడిని. ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది కనుక చూసినట్టయితే టీచర్గా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ అయి ఉండొచ్చు, ఒక ఇంగ్లీష్ టీచర్ అయి ఉండొచ్చు, ఒక ఫిజిక్స్ టీచర్ అయి ఉండొచ్చు, ఈవెన్ ఆర్ట్స్, సైన్స్, ఎనీ టీచర్. ఇప్పుడు వాళ్ళ యొక్క ఓన్ స్కూల్ సిలబస్ కాకుండా యాక్చువల్గా వాళ్ళ పిల్లలకి ఏం కావాలి, ఓకే వాళ్ళని పిల్లలు ఇప్పుడు మ్యాథ్స్లో మనం అంటాం చాలామంది పిల్లలు వీక్ ఉంటారండి. లైక్ పుట్టినప్పుడు అందరు సేమే ఉంటారు, కానీ వాళ్ళు ఎందుకు వీక్ ఉన్నారు అనేది ఈ మ్యాథమెటిక్స్ టీచర్ కనుక స్కూల్ సిలబస్లో నుండి బయటకు వచ్చి ఆ పిల్లోడి ప్రాబ్లం ఏంటి, తనకు ఈజీగా లైక్ అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మ్యాథ్స్ కనుక చెప్పినట్టు, తన స్కూల్ సిలబస్ కాదండి బయటికి వెళ్ళి కనుక చెప్పినట్టయితే, ఇప్పుడు ఒక్క పిల్లోడికే లేదు ఆ ప్రాబ్లం. మనం చూసుకున్నట్టయితే మొత్తం ప్రపంచంలో ఆ ప్రాబ్లం అనేది ఉంది.
సో ఆ రూట్ కాజ్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలగాలి. యా, మెయిన్ రూట్ ఏంటి, అది ఎందుకు అలా ఉంది అని చేయాలి. ఇప్పుడు ఐడెంటిఫై చేశారు, అట్లా ఒక 10 పిల్లల్ని తను అలా చేశారు అనుకుందాం. ఇతనికి ఏంది, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 10 మంది పిల్లలకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, యూనిక్ ప్రాబ్లమ్స్ తనకి తెలుసు. అదేవిధంగా యూనిక్ సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలో కూడా తనకు తెలుసు. ఇప్పుడు తన జాబ్లో ఉన్నారా లేదా స్కూల్కి వెళ్తున్నారా లేదనేది అవసరం లేదు. ఈ పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మార్కెట్ రీసెర్చ్ చేసింది ఏదైతే ఉందో, దీనితోని వాళ్ళ యొక్క జర్నీ లైక్ స్కూల్లో ఇచ్చే సాలరీ కంటే ఎక్కువ ఎర్న్ చేయడానికి, మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ యొక్క స్మార్ట్ ఫోన్ అనేది ఉంటే సరిపోతుంది. ఒక వైట్ బోర్డ్, స్మార్ట్ ఫోన్ అనేది ఉంటే టీచర్లు ఇంట్లో ఉండి ఎంత మనీ అయినా ఎర్న్ చేయొచ్చు. ఇది నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఎనీ టీచర్. కమింగ్ టు ద వర్కింగ్ ప్రొఫెషనల్, లైక్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయ్యచ్చు, ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు, నాన్ టీచింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం చూద్దాం ఒకసారి. ఈ యొక్క నాన్ టీచింగ్ వాళ్ళ గురించి చూసినట్టయితే వాళ్ళకు కూడా సంథింగ్, వాళ్ళ యొక్క హ్యాబీ అనేది ఉంటుంది, ఏదో ఒక ఫీల్డ్లో ప్యాషన్ అనేది ఉంటుంది. అది ఏదైనా అయి ఉండొచ్చు అండి. ఆ ప్యాషన్ ఏదైతే ఉందో అది ఎవరికైతే కావాలనో వాళ్ళని కనుక వాళ్ళు ఐడెంటిఫై చేసి నేర్పిస్తే చాలు, మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ఇది ఏంటి అంటే, లైక్ మనకు ఏదైతే ప్యాషన్, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఏదైతే కనుక్కున్నామో దాన్ని వేరే వాళ్ళకి నేర్పించవచ్చు. లేదా ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్, ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్టయితే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో చెప్పే వాళ్ళు ఏంది, థియరిటికల్గా చెప్పి వదిలేస్తారు. లైక్ జావా అయి ఉండొచ్చు, పైథాన్ అయి ఉండొచ్చు, డేటా సైన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా రియల్ టైం నాలెడ్జ్ అనేది ఎవరు చెప్తారు, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు చెప్తారు. వాళ్ళు కనుక ఈ రియల్ టైం చెప్పేదాన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్గా, అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు యూజ్ చేసినప్పుడు ఇది మనం యూజ్ చేస్తాం. అంటే సిచ్యువేషన్ ఏది డిమాండ్ యూజ్ చేస్తుందో అప్పుడు మనం ఏది యూజ్ చేయాలి, ఎలాంటి లాజిక్ యూజ్ చేయాలి. చూడండి, ఇదంతా కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క స్కిల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది రియల్ టైం పిల్లలకి కనుక నేర్పించినట్టయితే వీళ్ళకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంకొక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇయర్ ప్యాకేజ్ అనేది ఇలా యొక్క మంత్ ఇన్కమ్ అవుతుందో అప్పుడు జాబ్ కావాలంటే రిజైన్ కూడా చేయొచ్చు, లేదా జాబ్ చేస్తూనే ఇది చేయొచ్చు. దీనికి ఏం గంటలు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 1 అవర్, ఒక 45 మినిట్స్ టైం స్పెండ్ చేసి దాన్ని కనుక వేరే వాళ్ళకు నేర్పించినట్టయితే యూజ్ మార్కెట్లో డిమాండ్ అనేది ఉంది. ఇలా వాళ్ళకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, టీచర్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందుల్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకొని వాళ్ళు కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి వాళ్ళకి అవైలబుల్గా ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.